శారీ కట్టుకున్నప్పుడు పద్ధతిగా బిహేవ్ చేయాలని నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. కానీ ఓన్లీ శారీ మాత్రమే మీ మీదకి వచ్చింది, మీ ఒరిజినాలిటీ మొత్తం బయటకు వచ్చింది. అట్లేం లేదు, నా ఒరిజినాలిటీ ఏంటి అంత తేడా ఉందా? డిస్కో డాన్స్ అదే అంతా ఒకప్పుడు, ఇప్పుడు మారిపోయాను నేను. మీరు మారిపోయారు, మీరు మారిపోయారు అంతేనా? కాలాన్ని బట్టి మనం మారిపోతే చాలా బాగోదు కదా. మారిపోతారంటే నాకు నమ్మడానికి కరెక్ట్ అనిపిస్తలేదు మేడం. అంటే అన్ని తప్పులు ఉన్నాయా నాలో? మెల్లమెల్లగా ఫైర్ బయటకు వస్తాను. అలా చేయకూడదు. నీతో ఎప్పుడు గొడవలు, నాలో తప్పులు ఇవన్నీ నారా. ఇది ఉండదారా అన్ని తప్పులు? ఎందుకు మన పేర్లు ఊకుతున్నావా? కాదు మేడం, ఏమైనా అవుతుందా? గోర్లు అమ్మాయి అంటే పెయింట్ ఏమైనా పెట్టుకుంటున్నావు? గోర్ల పెయింట్. అమ్మాయి అంటే ఇదేనా? నవీనన్న వస్తానట, కొంచెం మన గొడవ చూసిన అనుకో. ఏంది రాఘవేంద్రరావు గారులా ఉంటారు? కరెక్ట్. మన గడ్డం నవీన్ గారు. కరెక్ట్. మధ్యలో ఒకసారి చిరంజీవి గారు లేచి నిజంగా రాఘవేంద్రరావు గారు వచ్చారనేది దాంట్లో చూసారు. కరెక్ట్. ఆయన వస్తాను ఎట్లా ఒప్పుకుండ్రా? నేనే ఒప్పించిన. రిక్వెస్ట్ చేసినావా? నాకు అన్న చాలా క్లోజ్. మీరు ఫ్రెండ్స్ ఆరా? ఫ్రెండ్స్ అంటే అన్నదమ్ములు లెక్క. ఓకే. సో మరి పిలిచేద్దామా? పిలుద్దాం. నాకు కూడా తెలుసు ఆయన, మనకు కూడా ఫ్రెండ్. అవును, ఎప్పటి నుండో పరిచయం మాకు. అంటే మన ముగ్గురం ఒకరికొకరు తెలియకుండా ఫ్రెండ్స్. అది. సో ఈ రోజు ఆయన నీతో ఎక్కువ మాట్లాడతారా, నాతో ఎక్కువ మాట్లాడతారా చూసుకుందాం. సవాల్. ఈ రోజు నీతో ఫ్రెండ్షిప్, నాతో ఫ్రెండ్షిప్ తేలిపోద్ది. ఓకే, బస్తీ మే సవాల్. లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ మనందరి ఫేవరెట్ నవీన్ గారు. యమహో నియమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం. నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం. మోజుల్లో నేను యముడవుత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం. Oh my God! God is oh my! Oh my God! నాకు ఫోన్ చేసి పిలిచావు చూడు, వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చేసిన హర్యానా. థ్యాంక్ యూ సో మచ్. కేవలం నీ కోసమే వచ్చిన హర్యానా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను పిలుస్తావు అని అసలు అనుకోలే హర్యానా. అరే మిమ్మల్ని పిలవకుండా ఎట్లుంటా, బరాబర్ పిలుస్తా కదా. ఈడోడు నేనన్నా పెట్టుకుంటూ గుర్తుపట్టలేదా? పెద్దోళ్ళు అయితే కొన్ని మర్చిపోతారు, అది అట్లే నా జీవితంలో కూడా జరిగింది అంతే. బాబు పెద్ద ఏం కాలే, నాది ఇంకా 5'6". 5'4", 5'7". ఓకే. ఎక్కడ పెద్దగా నేను అంటే ఏజ్ లో అన్న ఏజ్ ఎంత రా నాది? 25. 25 కే వైట్ హెయిర్ వచ్చింది. 25 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అందరు 25 ఎక్కువైంది అంతే. ఇంతకు ఈడేవాడు నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అరే మన షోలో హాఫ్ టికెట్ ఇడు. ఇందాక నేను వస్తుంటే ఫోన్ చేసిన, యాక్చువల్ నువ్వు ఎత్తలేవు. నవీన నాకు ఫోన్ చేసినా వస్తున్నానని చెప్పాడు. ఓ ఎవడరా నువ్వు? జస్ట్ టైం పాస్ గా చెప్పిన. మీరు తుమ్రి బాబు తుమ్రి లేదు. ఈ షో ఏందనుకున్నావు? ఏందనుకోలేదు. ఫంటాస్టిక్, కరెక్ట్, ఫెంటాస్టిక్ అయ్యాలి మనం. హర్యానా నిన్ను ఎక్కడెక్కడో చూశాను, ఎన్నో షోలలో చూశాను. ఆ తర్వాత ఇలా కలుస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. కిచెన్ ఏంటి నా కోసం చేసిరా ఇంత పెద్దగా? మొత్తం మీరు వస్తారా అని చెప్పి దింపినాం. బాబా అంటే పైన ఫ్లోర్ కింద దించింది అంతేనా? అంతే. దింపడం అదే కదా. అట్లా చెప్తా నీకు చెప్తా. నాకు ఏ సంగతి చేయాలి ఎందుకు అంటే వంట చేయాలి. వాడు వంటలు తిని బోరు కొడుతుంది. బట్ ఒక వంట వాడు వండుతాను పంతానికి వెళ్తాడు. అది బాగున్నా బాగాలేకపోయినా బాగుందని చెప్పాలి. ఇక ఈ రోజు నుంచి వంటల సమస్య మొత్తం తీరిపోయింది అనుకో. ఎట్లా? నీకు టికెట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతావు అమ్మా ఊరికి. తర్వాత వంటలో నేనే చేయాలి. టికెట్ ఇస్తారా? మీరు బస్ కండక్టరా? పంచలు ఇస్తున్నాడు నా మీద బాగా. ఇట్లాంటి పంచలు వేస్తేనే నాకు మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నాకున్నదే చటాకు, ఆ చటాకు కూడా పోతుందేమో అని భయం అవుతుంది నవీన్ గారు. ఎలాంటి భయం అవసరం లేదు. ఈ రోజు నేను వంట చూపెడతా. తిన తర్వాత వీడి కావాలా నేను కావాలా చిల్లగిసుకో తెలుసుకుందాం. అంతే సవాల్ ఈ రోజు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్. మరి సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో వంట స్టార్ట్ చేద్దామా? మరి మీరెందుకు వచ్చింది? వంట స్టార్ట్ చేద్దామని అంటే ఒక్క నిమిషం ఆగు. ఎక్కడ పెట్టాలి కీ? స్టార్ట్ చేయాలి కదా. కీయా కాదు వంట వ్యాలిడ్ కరెక్ట్ పాయింట్ లేదన్న పంచ. ఓకే చెప్పండి. వంట మొదలెడదాం అనుకుంటున్నారు మీరు? మేము కాదండి, మీరు చెప్పాలి. ఏం వండుతున్నారు, ఏం తినబెడుతున్నారు? పిల్లలు ఇద్దరు ఆకలితో ఉన్నారు. మీకు పిల్లలు కూడా ఉన్నారు? మీ పిల్లలు వీరిద్దరు పిల్లలు. నేను నాకు చాలా ఇష్టమైంది గుడ్డు. ఇది మనం ఎలా ఉంటామో ఇది కూడా అలాగే ఉంటది. నేను చేయబోయేది ఏంటి తెలుసా? గార్లిక్ ఎగ్ రైస్. ఓ పేరు పెద్దగా ఉందంటే డిష్ కూడా టేస్ట్ గా ఉంటది. సో ఈ రోజు మనం గార్లిక్ ఎగ్ రైస్ కోసం వాడుతున్నాం
ప్రీమియర్ నాన్ స్టిక్ కుక్వేర్. దీని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కు పైగా స్క్రాచెస్ ని తట్టుకుంటుంది. ఎలాంటి నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది 100% PFOA నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్దీ కుకింగ్ ఫర్ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా కొనేసుకోండి ప్రీమియర్ కుక్వేర్ నాన్ స్టిక్ ప్యాన్స్. సో మనం చేసుకునే ముందు ఏం చేయాలంటే మన ఈ గార్లిక్ ని చిన్న చిన్న మన పీసెస్ ఉంటాయి కదా దంచుకోవడానికి అలాగా. ఇది బాగుందబ్బా, మిషన్ ఏదో వచ్చేటప్పుడు పట్టుకొచ్చిందా? నేను రెగ్యులర్ గా వాడేది ఇదే అనమాట. ఇంటికాడ ఇలా పెట్టుకోవాలి. ఇగో దీన్ని ఏమంటారు? క్రషర్, మిన్సరా? క్రషర్, మిన్సర్ ఏదైనా అనొచ్చు. చూసారా పోయేటప్పుడు మా ఇంట్లో మర్చిపోయి ప్లీజ్, మేము వాడుకుంటాం నెక్స్ట్. నీకోసం గిఫ్ట్. ఎస్ శ్రీకాంత్, నాన్న నీకు కావాలన్నా ఒకటి? నాకు 2 కావాలన్నా. అందుకే నీకు ఒకటి కూడా ఇస్తలే. అదే. నువ్వు ఇట్టే అడుగుతావు. ఎట్లా దగ్గర ఒకటే ఉన్నది నాకు అర్థమైంది. అందుకే నా దగ్గర 4 ఉన్నాయి. ఎక్కువ పెట్టచ్చా? అట్లా మొత్తం అట్లా చించి దాకా మనం చేస్తూనే ఉండాలి. చూసుకొని ఎంత ఎంత ఎలా అవుతుంది చూసినా. నవీన్ గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. మీరు ప్రభాస్ సినిమా, యోగి సినిమాలో ఫ్రెండ్స్ లో మీరు కూడా ఉంటారు కదా? ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా యోగిలో చేశాను ప్రభాస్ గారితో. కానీ అప్పటికి ఇప్పటికి ఇది చాలా డిఫరెన్స్ అయిపోయిందండి. అప్పుడు జోగి, ఇప్పుడు యోగి లాగైనా కదా. అప్పుడు నేను ప్రభాస్ సార్ తోటి పక్కన నిలబడి ఒక రోజు ఒక క్వశ్చన్ అడిగిన సార్. నేను సార్ ఒకటి అడగొచ్చా సార్ అన్న. అడుగు అన్నాడు. పక్కకి నిలబడితే సార్ ఇప్పటిదాకా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, మీ ఫేవరెట్ సినిమా ఏంటి సార్ అన్న. అంటే సార్ ఆలోచించుకుంటా అన్ని సినిమాలు నా ఫేవరెట్ అన్నాడు. మళ్ళీ అన్నాడు నీ ఫేవరెట్ ఏందో చెప్పన్నాడు. అప్పుడే కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన ఒక సినిమా వచ్చింది పౌర్ణమి. నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం సార్ అన్న. అదేనా? అదే సేమ్ నువ్వు వచ్చా త్రిషలాగానే ఉన్నావు. నేను అన్నా సార్ నాకు పౌర్ణమి అంటే చాలా ఇష్టం సార్ అంటే ఇక ఆయన నవ్వుతున్నాడు. కానీ మంచి సినిమా, నేను చాలా ఇష్టంతో చేసిన సినిమా, అది ఎప్పటికి మర్చిపోయింది. శంకరభరణం లాంటి సినిమా. కానీ జనాలు చూడలేరు అదే అని అనుకున్నారు. కానీ మొన్న రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయినప్పుడు చూసిన మళ్ళా అవును సూపర్. ఎంత జనాలు కర్నూలులో చూసిన చాలా బాగుంది. అట్లనే పెద్ద పెద్ద స్టార్స్ అందరు ఉన్నారు కదా. మన అల్లు అర్జున్ సార్ గానీ, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, అందరితో ఒక్కొక్క సినిమా చేసిన అప్పట్లో. మహేష్ బాబు గారు మీరు కవర్ చేసిన అందరిని మ్యాక్స్. నేను కవర్ చేయలే, అందరితో సినిమా చేసిన. కవర్ చేస్తే కొడతారు నన్ను ఆ కవర్ లో ఎక్కి. సో తర్వాత ఈ ప్యాన్ లోనే కదా మనం కుకింగ్ చేసుకోవాల్సింది. చిన్నగా స్టవ్ ఆన్ చేస్తున్నా, ఈ లోపు ప్యాన్ వేడెక్కుతుంది. చేసాను అర్థం ఎట్లుందా ఉందా ప్రభు? అంతకుముందా ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ బాగుండేదాన్ని. నువ్వు ఎవర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ సీర కట్టావు. ఈ రోజు నాకు గుర్తొస్తుంది, కొన్ని గుర్తొస్తున్నాయి. ఏంటవి? తీపికినప్పుడు కాదు, పాత సినిమాల జైల్లో అన్ని ఇచ్చే ఉంటాయి డ్రెస్లు అని. ఈ చీరకు అంత వాల్యూ ఉందా? చాలా ఉంది వాల్యూ. నాకు ఎట్లుందంటే ఏవండి చెప్పండి. ఆల్రెడీ గార్లిక్ అయిపోయిందండి ఇక్కడ. దీంట్లో వేయాలంటే ఏం చేయాలి నెక్స్ట్? ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయద్దు, నూనె వేయాలి. నూనె ఆయిల్ అంటే ఏమనుకున్నాం, గ్రీస్ ఆయిల్ కావచ్చు, అది వేరు వేరు ఉంటాయి. ఇలాంటి మన ఫ్రీడమ్ ఆయిల్ వేయాలి. ఓకే, ఫ్రీగా ఉంటది. చూసేసుకోవాలా ఆయిల్. ఎందుకంటే ఈ ప్యాన్ తో ఆయిల్ అవసరం లేదు కాబట్టి కొంచెం దీనికి కావాలి కాబట్టి మనం తక్కువ వేసుకుందాం మనం. గార్లిక్ ఫ్రై అయింది. గార్లిక్ అవుతుంది కదా, వాసన ఉంటుంది. ఈ వాసన అంతా పోవాలి, పచ్చి వాసన పోతే అప్పుడు బాగుంటది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇందులో మనకు రుచి తగ్గట్టు కారం. ఓకే, ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. కాలం మారినా కారం మారదు, అదే రుచి అదే నాణ్యత. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారం పొడిని అందిస్తున్నారు 3 మ్యాంగోస్ కారం పొడి. కూరల్లో రుచిగా ఉండాలన్నా, పొడులు బాగుండాలన్నా, కమ్మగా ఉండాలన్నా 3 మ్యాంగోస్ కారం పొడి వాడొచ్చు. పచ్చళ్ళకు పెట్టింది పేరు 3 మ్యాంగోస్. తర్వాత కరివేపాకు కూడా వేయాలి. గుడ్. యా, ఐఎమ్ వెరీ గుడ్. యు ఆల్సో వెరీ గుడ్. ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. శ్రీకాంత్, నీ వీడియోస్ చూస్తుంటా, చాలా బాగుంటాయి. నీ అన్ని యూనిక్ గా ఉంటాయి. నీ థ్యాంక్ యూ చాలా బాగా చేస్తావు. ఆఫ్టర్ దిస్ వి హావ్ టు డు ఏం చేయాలి తెలుసు కదా మీకు? ఇప్పుడు చూసారా ఎలా అయిందో? ఏం చేయాలని మేడం అడగకండి, మళ్ళీ లొట్టుకుని నోట్లు వేసుకుంటది. ఇప్పుడు వేసుకోదు, మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ పెడతా. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఒక రైస్ ఉంది కదా, వండి పెట్టిన రైస్ మనం ఇప్పుడు ఇందులో మెల్లగా వేసేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఉప్పు వేసిన, ఉప్పు ఎంత టేస్ట్ ఉందో ఒకసారి చూసుకుందాము. కానీ యాక్చువల్లీ మీరు గమనిస్తే ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోతే, రాత్రి సద్దన్నం మిగిలితే అవును, వాటితో బాగుంటది కదా. ఎక్సలెంట్ ఉంటది.
అంటే మిగిలిపోయినంతగా మనం చేసుకోవద్దు. యాక్చువల్ రాత్రి ఏం చేయాలంటే కొంచెం తక్కువనే వండుకోవాలి. మధ్యాహ్నం మిగిలింది కూడా రాత్రికి ఉంటుంది కదా మధ్యాహ్నం మిగిలింది అప్పుడు రాత్రికి రాత్రి వేడి వేడి వండుకొని తినొచ్చు కదా. అవును, నేను చాలా కంజూస్ అబ్బా యాక్చువల్ గా. Next. అది కాదు, నువ్వు ఊకే అన్న అన్న అన్నది. అరే నువ్వు ఇట్రారా, నిన్ను అన్న అంటే బాగుంటది, నన్ను అన్నద్దు. నిన్న అనలేదన్న, ఈ రోజు అన్నది అన్న అని. ఆ, నిన్న అన్న అంటే బాగుంటుంది అన్నావు కదా. ఒరే ఇది చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. 3 పోతే 4 తోడి. ఒరే అది కూడా పోతుందిరా, అది కూడా పోతుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఓకే ఓకే. ఏదైనా కదరా మగవాళ్ళు వంట చేసిన ఆ రుచే వేరుంటదిరా. కరెక్ట్ అన్న, ఇది మాత్రం ఒకసారి ఆడవాళ్ళు చేతి పెట్టారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఏమంటావు దీని సంగతి? ఇంకా బాగుంటది. నాశనం. అంతే కదా. కానీ ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతాయి. నల్ల భీమ పాకం అంటారు కానీ నల్ల భీమిని పాకం అన్నారు కదా. ఏం కాదు, నేను అందులో జాయిన్ అవుతా. నువ్వు భీముని అవుతావా? నేను బకాసురి. బకాసురి అంటే తినడమే తప్ప వండడం లేదు. ఏ అలాంటి కష్టమైన పనులు చేయకూడదు. చేయొద్దు అంతే. తినడం ఎంత కష్టం. సో కొద్దిగా కారం పొడి వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, కొద్దిగా నూనె, కొద్దిగా బండి స్టైల్ రావడానికి మేము ఇలా పైనుంచి నూనె యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది. సో మీరు కూడా కొద్దిగా బండి స్టైల్ మిస్ అవుతారు. బండిలో సరిగ్గా చేస్తారా, నీట్గా ఉండదు, నీట్నెస్ ఉండదు అనుకునే వాళ్ళు బండి స్టైల్ మిస్ అవ్వకూడదు. అంటే మీరు ఇంట్లో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు నీట్ గా. ఇది ఏంటంటే మనకు కొంచెము కారం ఉంటే మీద అంటే మన దగ్గర కారం అంటే దానికి మజా వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఇంత అయిపోయింది, రెడీ అయింది అనుకుంటారా మీరు? అవును. కాలే. ఒక చిన్న టిప్ చెప్తాను నీకు. ఓ అమ్మో, నవీనన్న వచ్చిండు, వంట చేసిండు, చిట్కా చెప్తా అంటుండు. అన్న అంటే పోతే దేనికి? అన్న అన్న అంటే నేను వెళ్ళిపోతాను, మూడు ఉత్సాహం మొత్తం పోతుంది ఇక్కడ. నేను టిప్ చెప్పేటప్పుడు కరెక్ట్ గా వినాలా? Okay, ఓకేనా? సరే అన్న. ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఇలాంటి చేసినప్పుడు అన్నం అంతా గట్టిగా పొడి పొడిగా ఉంటుంది. అవునవును. అలా ఉండకుండా నీట్ గా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా వాటర్ తీసుకోవాలా. ఆ, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ. ఈ ఎడ్జెస్ లో కొద్దిగా లైట్ కొద్దిగానే. గా ఆ, ఆ. వేసేసి ఇలా మూత పెట్టేస్తే ఆ, ఇప్పుడు స్టవ్ ఎలా పెట్టాలా? ఆ, చిన్న మంట మీద. చిన్న మంట కాదు, సిమ్ లో పెట్టేసి కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. ఓ అయితే మరి బ్రేక్ తీసేసుకుందామా? 100% తీసుకుందాం. ఏంటి మొత్తం కిచెన్ అంతా గార్లిక్ స్మెల్ తో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. నా ఫేవరెట్ ఇది. నేను చేసిందే గార్లిక్ ఎగ్ రైస్ కదా. సో ఓపెన్ చేయనా? చెయ్యి 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 చెయ్యి. రైస్ పొడి పొడిగా కాకుండా మెత్తగా అయింది చూసావా? ఇది ఆ, ఎంత బాగుందబ్బా. అయిందా? బండి ఫీల్ వస్తుంది నాకు, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. బండి ఫీల్ కాదు, నేను ఇది పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇట్నే చేస్తాను నేను. అవునా? ఓ. మరి అంతేనా? దీంట్లో సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దామా? ఎలా ఉంది? యా, చాలా బాగుంది చూడడానికి. రెడీ. సో సో గార్లిక్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. దీంతో పాటు కాంబినేషన్ డిష్ ఏంటో తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. సో ఈ రోజు కాంతం నువ్వేం చేయబోతున్నావు? లెమన్ గార్లిక్ సోయా. ఓ మై గాడ్. అన్న గార్లిక్ తోటి చేసింది కదా, నేను కూడా సేమ్ కాంపిటీషన్ ఇద్దామని. ఇప్పుడు నువ్వు చేసి నాకు ఇస్తావా? అందరం కలిసి తినుడే. సో మరి మొదలెడదాం మరి. మొదలెట్టే ముందు ఒక మాట చెప్తాను. నా బ్యాంకులో 350 రూపాయలు ఉన్నాయి. ఆ, ఇది తిన్న తర్వాత ఏమైనా అయితే మా ఇంట్లో డ్రా చేసి ఇచ్చేసి. నేను ఒకటి చెప్పాలి. చెప్పండి. నా అకౌంట్ లో 100 రూపాయలు ఉన్నాయి. అది ఎవరికి ఇవ్వద్దు, పాస్వర్డ్ కూడా చెప్పను. అంతేనా? అంతే. సరే నువ్వు నా రెడీ. అకౌంట్ లో ఏం లేవు, ఏమైనా ఉంటే మీరే నా అకౌంట్ లోకి వేయరు. తర్వాత నీకే అయితే లేవి. నువ్వు వండిన తర్వాత ఇది ఫస్ట్ ఏంటప్పుడే బాండి పెడుతున్నాం. మనం అంటే కొంచెం ఆలోపు కొంచెం ప్రాసెస్ ఉన్నది. కొంచెం ఆయిల్ పోసుకొని ఆలోపు వేడి అవుతుంది అన్నట్టు. వేడి నీళ్ళలో కొంచెం ముంచి గట్టిగా మొత్తం తీసుకోలేదు, కొంచెం వాటర్ ఉంటుంది లైట్ గా మెత్తగా, మొత్తం ముంచి పిండుకోలేదు. తీసావు. అట్లా ఆ టైప్ చేసుకునేవి. మీరు ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ నాన్ వెజ్ తింటుంటే పాపం వెజ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారు, నాన్ వెజ్ తినాను. అలాంటప్పుడు మీరు హ్యాపీగా సోయా చంక్స్ తినొచ్చు. యాక్చువల్లీ మేము దీన్ని వెజ్ కీమాలా చేసేసుకుని కూడా తింటాం. అండ్ మటన్ లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో సోయా చంక్స్ లో కూడా అంత ఈక్వల్ ప్రోటీన్ ఉంటుంది. మేడం నేను కొంచెం కారం వేసుకుంటానా? నీకే కదా, నాకు కూడా కారమే. ఓకే నెక్స్ట్ ధనియాల పొడి. కరెక్ట్. కరెక్ట్. ఎగ్జామ్ పాస్. ఎగ్జామ్ పాస్ గా ఫ్రైడ్ రైస్ కార్న్ఫ్లేక్, కార్న్ ఫ్లోర్. కార్న్ఫ్లవర్, కార్న్ఫ్లేక్స్ అన్న నేను. ఓకే బాగా చేసావు ఇది. ఇప్పుడు దాంట్లో వేసుకొని రోస్ట్ చేయాలి మంచిగా లైట్ గా. సరిపోతా నూనె? సరిపోతుంది. జస్ట్ రోస్టెడ్. ఓకే. Oh, wow. అని బండి నువ్వు కూడా feeling. నువ్వు చేసు.
కుకింగ్ ఆ. మామూలుగా అప్పుడప్పుడు చేస్తా వచ్చు నాకు కొద్దిగా ఏమేమి వచ్చి నీకు రెగ్యులర్ గా అయితే మామూలుగా నా రెగ్యులర్ గా కుకింగ్ అయితే చేయను ఆహా. బట్ రోటి పచ్చళ్ళు ఆ. నాన్ వెజ్ ఫ్రైస్ వెజ్ కర్రీస్ చేస్తా అంబాయస్ అవసరాన్ని బట్టి బట్ వచ్చు నాకు వంటలు రెగ్యులర్ ఏం చేసినా తింటది. అరే రెగ్యులర్ గా తినడం అనేది ఎంత పెద్ద పని అండి. ఎంత వంట వండినోడు ఉన్నా ఎంత సినిమా తీసినోడు ఉన్నా ఆడియన్స్ టికెట్ కొనాలి సినిమా చూడాలి అవును. వండిన తిండి పెట్టాలి అప్పుడు హిట్ అవ్వాలి. నాకు ఫస్ట్ ఏమొచ్చింది తెలుసా వంటలో వేడి నీళ్ళు చేశాను ఫస్ట్ ఏంటది వేడి నీళ్ళు అది చాలా కష్టం వేడి అన్న. నీళ్ళు. అది కష్టము అమ్మో, ఎందుకంటే tough. ఏ టెంపరేచర్ లో వేడి చేయాలని తెలియదు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్. అది చేసిన తర్వాత నూనె ఎలా వేడి చేయాలని ఓ, ఇది పెద్ద ఇంకా అది task. చాలా రిస్క్ అన్న. అది చాలా risk. ఎందుకంటే వాటర్ ఇటు సైడ్ వేరే అన్నిటికంటే రిస్క్ ఏంటో చెప్పనా చెప్పు. పెరుగు పాలు తోడేయడం. మేడం అవి కొంచెం ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. అవి కొంచెం అవి చేసుకొని ఇవి చేసుకొని కాదు దానికి అంటారు ఇది ఏమో అంటారు కింద ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కింద గ్యాస్ ఆఫ్ చేసుకొని చెప్పు ఏం చేయాలి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చేసుకొని ఆ తర్వాత దాని అదేనమ్మా? కొంచెం దీంట్లో ఆయిల్ ఆయిల్ కొద్దిగా ఇస్తా. సో నవీన్ గారు మీరు కామెడీ ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ మా అందరికి తెలుసు. మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎవరెవరు ఉంటారు అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చిన్నగా చెప్పాలంటే ఏం లేదు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. నేను ఉండేది సికింద్రాబాద్ నే ఉంటా. పుట్టి పెరిగిందంతా పారడైజ్ దగ్గర బాలం రాయ్. నేను ప్రస్తుతానికి అయితే మా వైఫ్ ఇద్దరు అబ్బాయిలు పవన్ దినేష్ అక్షయ్ కుమార్ నలుగురమే ఉంటాం. ఒకప్పుడు నేను మా అమ్మ మా అమ్మ మా నాయన మా తమ్ముడు మా చెల్లె 5 మంది ఉంటాం కుటుంబంలో. చెల్లె తమ్ముడు పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ మా నాయన చనిపోయారు మధ్యలో. వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు బ్రేక్ వచ్చింది. అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను కొంచెం ఒక స్థాయికి వచ్చాను అనుకుంటా. నేను ప్రస్తుతానికి అయితే మేము నలుగురం ఉంటాం ఇక్కడే. యా. పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాక్చువల్ యాక్టింగ్ కోర్స్ చేయించాను మన సత్యానంద్ మాస్టర్ వైజాగ్ లో. ఏదైనా మంచిగా అంటే హీరో అని కాకుండా కానీ ఏదైనా మంచి క్యారెక్టర్లు వస్తాయి ఫ్యూచర్ లో ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ అని చేయించాను. ప్రస్తుతానికి వాడు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం మైసూర్ లో జాబ్ చేసుకుంటున్నాడు. చిన్న అబ్బాయి వచ్చేసి డిగ్రీ 2nd ఇయర్. సో ఆయిల్ వేడెక్కింది, వేడెక్కినాక ఏమేం చేసేవారు? గార్లిక్ వేసిన చిన్న కట్ చేసిన మిర్చి మిరపకాయలు వేస్తారు. సో నెక్స్ట్ కొంచెం ఇది కార్న్ ఫ్లోర్ లా ధనియాల పొడి వేసుకున్నా. ధనియాల పొడి కొంచెం వాటర్ కూడా వేయాలి. వాటర్ అదే ఇంటెలిజెంట్ ఫెలో. సేమ్ టు అన్న. వాడి మైండ్ కి అసలు మైండ్ లో అసలు మైండే లేదు, మామూలు మైండ్ కాదు అది. ఏంది ఏమో చేసిండు, మొత్తం మ్యాజిక్ అయింది ఇది. సో ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం వేయి, అంతే కొద్ది చాలు చాలు చాలు. కొన్ని వాటర్ వేయాల్సిన. మంచూరియా ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కదా. అండ్ మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇంత మంచిగా చేస్తున్నాం. అసలు ఫుడ్ కలర్ లేకుండా ఎంత బాగుంది. న్యాచురల్ గా కొంచెం స్టవ్ నిమ్మకాయ ఆపేసి, రసం నిమ్మకాయ రసం అప్పుడప్పుడు పులుపు ఉండాలి కదా. 2 స్పూన్స్. సూపర్. సో టైటిల్ కి మనం జస్టిస్ చేస్తున్నాం. లెమన్ వచ్చేసింది, గార్లిక్ వచ్చేసింది, సోయా వచ్చేసింది. సేమ్ నా ఫుడ్ లాగానే. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి దాంట్లో వేద్దామా? మనం ఎందుకో పార్ట్ టైం జాబ్ పెట్టుకొని ఫుల్ డబ్బులు సంపాదించి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చు అనిపిస్తుంది. ఆర్టిస్టులు పార్ట్ టైం జాబ్ పెట్టుకొని ఇంత డబ్బులు సంపాదించాలని ఇట్లా వైరల్ అవుతామేమో అనిపిస్తుంది. ఓకే, నా బ్యాంక్ లో 300 రూపాయలు పర్వాలేదు, నేనే డ్రా చేసుకుంటా, అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే డిష్ చూస్తే అర్థమవుతుంది, చాలా బాగా చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం వేడి కానీ ఫస్ట్ సో డిష్ అవుట్ చేసేసుకుందామా? డిసైడ్ చేస్తాం మేడం. అయిపోయిందా? లెమన్ గార్లిక్ సోయా రెడీ అయింది. సో నవీన్ గారు లెమన్ గార్లిక్ సోయా రెడీ అయింది అండ్ అలాగే గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో రెండు కలిపి ఎమ్మి టైమ్ లో కుమ్మేద్దామా? 100% ఫుల్ గా కుమ్మేద్దాం. సో అన్న ఆ, పిలవగానే మా షోకి వచ్చినందుకు అవును. మా తరపున అండ్ ఈ ఫంటాస్టిక్ షో తరపున ఒక చిన్న గిఫ్ట్. నాకా? ఎస్ మీకే, నిజమా? నిజంగా ఈ స్పెషల్ గిఫ్ట్. ఏ ఊకో ఏడవద్దు, ఎద్దులాగుండ్రు, మీరు ఏడిస్తే బాగోదు. శతం తూగుతాం. దగ్గొచ్చిందిరా. సో ఫుడ్ కూడా వీళ్ళిద్దరు బాగానే ఉండరు కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైం. సో గార్లిక్ ఎగ్ రైస్ అండ్ అలాగే లెమన్ గార్లిక్ సోయా ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి రీక్యాప్ చూసేయండి. గార్లిక్ ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, కారం,
కరివేపాకు, అలాగే గుడ్లని క్రాక్ చేసి కొద్దిగా ఉప్పు, ఉడకపెట్టుకున్న అన్నం, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని అంచుకి వేసుకొని సన్నటి సెగ మీద ఉంచి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ రెడీ. లెమన్ గార్లిక్ సోయా. ఒక బౌల్లో కొద్దిగా ఉడకపెట్టిన మీల్ మేకర్, కారం, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, ఉప్పు వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్న నూనెలో ఈ మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక చిన్న గిన్నెలో ధనియాల పొడి, కార్న్ఫ్లవర్, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లని పాన్ మీద వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర, నిమ్మరసం పిండి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని కూడా వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ గార్లిక్ సోయా రెడీ. రికాప్ చూసేసాం కాబట్టి ఇంకా తినేద్దాం. గార్లిక్ లెమన్ సోయా తింటున్నాను. యా నేను నిజం ఎలా ఉందండి? నేను సోయా తిన్నా, చాలా బాగుంది. అబ్బా, గార్లిక్ ఫ్లేవర్ దిగుతుంది. సోయా తోటి గార్లిక్ రైస్ బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించింది మా షోకి రావడం? మన షో సూపర్. అండ్ ఫ్రెండ్స్, ఐ మీన్ ఇట్, ఈ 2 రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఫ్లేవర్ ఒకటి నాలుకకి తగులుతుంది, అద్రిపోయింది అనుకోండి. ఎస్పెషల్లీ ఆ సోయాలో ఆ లెమన్ ఫ్లేవర్ యాడ్ అయ్యి సాస్ తో కలిపాడు చూడండి, నా భూతం నా భవిష్యత్తు. దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ సరికొత్త రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వంటాస్టిక్, ఓన్లీ ఆన్ సంజమ్ని. టాటా అండ్ బాయ్.